Namaste Ma. Good morning. Today is Wednesday and it is day 200 of our MVP Mindset vlogs. Yes, 200. వినడానికి వింతగా ఉంది. Anyways, today it looks like a funny day but not a sunny day. బయట వైబ్ ఇట్లుంది. లైట్ గా వర్షం పడుతుంది అండ్ చెట్లతోని వైబ్ అయితే వేరే లెవెల్ ఉంది. మన ఇంటి ముందర ఈ చెట్లు చూసినావా? కలర్స్ వచ్చినాయి. కలర్ లోనే మంచిగా క్రేజీ ఉంది. వస్తుంది కదా. సో అట్లా ఈరోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఒక 2-3 గంటలు ఆఫీస్ పని చేసుకోగానే ఇట్స్ 11:55 రైట్ నా. పొద్దున్న నుంచి వాటర్ తప్ప కనీసం కాఫీ కూడా తాగలేదు. లెట్స్ గో మేక్ కాఫీ అండ్ యాక్చువల్లీ స్టార్ట్ ఆ డే. ఆల్ రైట్, ఇట్స్ అబౌట్ 1:30 PM రైట్ నా. కాఫీ అయిపోయింది, లంచ్ అయిపోయింది, పని నడుస్తుంది. ఇంకొక గంట సేపట్లో కొన్ని డిజైన్ రివ్యూ కాల్స్ ఉన్నాయి, సెట్ చేయాలి. బట్ టుడే ఇస్ డే 200 అండ్ ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ లిటిల్ చేంజ్. అండ్ ద చేంజ్ ఈస్ ఐ వాంట్ టు హ్యావ్ అ హెయిర్ కట్. ఎస్, హెయిర్ కట్ చెప్పిద్దామని చెప్పి చాలా రోజుల తర్వాత ఈరోజు ఫిక్స్ అయ్యాం. అంటే లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ నుంచి అనుకుంటున్నా, బట్ ఐ థింక్ టుడే వీ కెన్ డూ దాట్. ఇప్పుడు హెయిర్ కట్ అంటే మరీ చిన్నగా చేయాలని కాదు, కొంచెం లెంత్ షార్ట్ చేపిద్దాం అనుకుంటున్నా అంతే. ఇప్పుడు టాప్ హెయిర్ 8-9 ఇంచెస్ అట్లా ఉన్నట్టుంది, ఒక 2-3 ఇంచెస్ చిన్నగా చేపిద్దాం. ఆల్సో సైడ్స్ కూడా కొంచెం చిన్నగా చేపిద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఫ్లో హెయిర్ కట్ చేపిద్దామని ప్లాన్, సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు హెయిర్ కట్ మనం ఎప్పుడో ఒకసారి చేపిస్తాం, మంచిగా ఇంతగానం పెంచినాం. ఇప్పుడు ఏదో రాండమ్ ప్లేస్ కి పోయి హెయిర్ కట్ చేపిస్తే కొంచెం తేడా కొట్టొచ్చు. అందుకని రివ్యూస్ చూస్తూ ఉంటే రెడిట్ లో నాకు ఒక థ్రెడ్ కనిపించింది. ఈ సలూన్ కి రేటింగ్స్ అయితే క్రేజీ ఉన్నాయి. 4.8 స్టార్స్ విత్ 513 రివ్యూస్. దట్స్ నైస్. బట్ వాళ్ళ వెబ్సైట్ లో అవైలబిలిటీ చూస్తే ఈ రోజు December 17th. సారీ, బుక్ అయిపోయినాయి. నెక్స్ట్ స్లాట్ 22nd December కంటున్నారు. ఈ రోజు వెనస్డే, మండే వరకు స్లాట్స్ లేవంట. బట్ స్టిల్ ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ ఏమైనా సెట్ అవుతుందా అని చెప్పేసి కనుక్కుందాం. హోప్ఫుల్లీ ఈ రోజు సెట్ అయితే బాగుంటది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Thank you for calling Salon Vine. How can I help you? Hi, this is Sanjeev. I'm looking for men's haircut and styling. Do you have any slots available for today? Yeah, let me double check our schedule. Just give me one moment. Sure, thank you so much. So, unfortunately, I don't have the availability for today. I can look at a different day that works for you if you'd like. Thank you. Bye-bye. That didn't turn out nice. They're all booked. At least ఎల్లుండి వరకు స్లాట్స్ లేవంట. చూద్దాం, ఆలోచిద్దాం. Many hours later. ఆల్ రైట్, సో చాలా సేపు సస్పెన్స్ తర్వాత ఫైనల్లీ ఒక వేరే సలూన్ లో హెయిర్ కట్ స్లాట్ బుక్ చేసిన. సో దెర్ ఇస్ దిస్ ఎలివేటెడ్ బార్బర్ స్టూడియో. 4.9 రేటింగ్ ఉంది. వెబ్సైట్ కూడా మంచిగా ఉంది. అందరికంటే హోమీ బాయ్ కొంచెం హ్యాపీగా ఉండే. ఆల్సో హోమీ బాయ్ రేటింగ్లు కూడా అన్ని 5 stars ఉన్నాయి. సో ఇప్పుడే స్లాట్ బుక్ చేసిన. టుడే ఇట్స్ 7:45 PM. వీఆర్ గోయింగ్ టు గెట్ అ నైస్ హెయిర్ కట్. ఐఎమ్ ఎక్సైటెడ్, యాంగ్షియస్ అండ్ ఆల్ ది అదర్ థింగ్స్. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. Later that same evening. ఇట్స్ 7 PM రైట్ నౌ. ఈరోజు ఆఫీస్ ది పని మరీ ఎక్కువ ఉంది. పని అయిపోవడానికి 6:30 అయింది. మన హెయిర్ కట్ అపాయింట్మెంట్ 7:45 ఉంది. ఇంకా 1 hour టైం ఉంది. అదే ఇంకా 45 minutes టైం ఉంది. అపాయింట్మెంట్ 7:45 ఉంది, కరెక్టే. బట్ గూగుల్ మ్యాప్స్ లో షాప్ క్లోజ్ అట్ 7 అని ఉంది. కాన్సెప్ట్ ఏందో నాకు కరెక్ట్గా అర్థం కాలేదు. ఎనీవేస్, పోయి సెట్ చేద్దాం. మన కోసం మన హోమీ బాయ్ ఉంటాడని ఆశిద్దాం. ఇట్స్ అబౌట్ 7:35 అండ్ వీఆర్ హియర్. లాస్ట్ 10 నిమిషాల నుంచి నాకు అసలు పార్కింగ్ స్పాటే దొరకలేదురా. మన షాప్ ఇక్కడ రోడ్ పైన ఉంది అండ్ ఎక్కడో పోయి గల్లీలో పెట్టేసి వచ్చిన. వీఆర్ హియర్. బట్ వెళ్ళడానికంటే ముందు ఐ వాంట్ సే హౌ ఐమ్ ఫీలింగ్. లైట్ గా భయం అవుతుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది. నిజంగా చెప్తున్నా, మజాక్ చేస్తలే. హెయిర్ కట్ ఎందుకు ఇంత భయం, ఇంత బాధ అంటే ఏమో టెన్షన్ అవుతుంది. ఇప్పుడు మన హెయిర్ కట్ ప్రాపర్ గా చేపించి దగ్గర 1 year అయిపోయింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఈ టైం కి చాలా పెద్ద జుట్టు ఉంటుండే. పోనీటైల్, మ్యాన్ బన్ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటుండే. ఇండియాకి పోయినా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు హెయిర్ కట్ చేసుకోకపోతే నేను రిటర్న్ పంపి అన్నది మమ్మీ. సో ఇక దిక్కు లేక తప్పక చేపించి 2025 January రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ పెంచడం స్టార్ట్ చేసిన. మధ్యలో May June టైంలో అనుకుంటా, ఒక 6 months బ్యాక్ ఒక్కసారి లైట్ గా మెయింటెనెన్స్ కట్ చేపించుండే. యాక్చువల్లీ మెయింటెనెన్స్ కట్ చేపిద్దాం అనుకున్నుండే. జుట్టు అట్లనే పెంచుకుంటే జస్ట్ కొంచెం లైట్ గా సైడ్స్ కి తిప్పిద్దామని అనుకుని హెయిర్ కట్ చేపించుకోవడానికి పోయే గ్యాప్ లా ఎందుకో నా మైండ్ చేంజ్ అయిపోయి జుట్టు చిన్న చేపిద్దాం అనిపించింది. సో ఆల్మోస్ట్ 6 months పెంచిన జుట్టుని కొంచెం చిన్నగా చేపించిన. అండ్ నౌ 2025 అయిపోవడానికి వచ్చింది అండ్ వీఆర్ హియర్ నౌ అగైన్ ఫర్ అవర్ హెయిర్ కట్. చూద్దాం ఏమైతుందో. భగవాన్ అచ్చా కరేగా తో సాధు బిచ్చా కరేగా. లెట్స్ గో. హలో, ఈస్ హోమీ హియర్? Hey, hello. Hi, I'm doing great. How are you? Good. This is Sanjeev. Nice to meet you, bro. Nice to meet you too. Doing the flow style or something like that? Do you have any pictures or an idea of what? Yes, I can show you a couple of pictures. Absolutely. This would I'd take a lot of weight off here. Yep. The back flow is pretty good, honestly. Do you want to take some off the back too, though? Maybe a little bit. Yeah, so we can do that. We can always bring it down. Mm-hmm. Yeah, there is a lot of difference on both the sides. So when you cut it, you just want to like section it like this diagonally, and just take a piece out and cut it at an angle. రకరకాలుగా ఉంది మాస్టర్.
I have never seen these type of clippers. Oh, that's not clippers. It's not a clipper? That on here? Uh-huh. Nah. What That's is it just called? It's just like a sticky. Sticky. It's just to hold the hair out the way. Oh. Cause if not, then like, Oh. see, it'll be all in my way. Oh yeah. So I just like, That's neat. keep it on my way. This is nice. Dude, I love it so much. This is sick. Yeah, bro. Yeah, this is nice. This is nice. This is cool. I like it. This is nice. Brand new, man. Oh yeah, this is looking very sharp. Yeah, I like this change. Hey, leave me a review with my name. I will. It helps I will do me that. out. Absolutely. I'm gonna put it in the video as Yeah, well. put it in there. Meeting you. I'm gonna probably be there here after a month or so. Done with the haircut. ఇంటికి పోయి అసలు ఏమైందో చూసుకున్నాం. 3 days later. ఆల్ రైట్ అ కపుల్ ఆఫ్ థింగ్స్. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నా నేను హెయిర్ కట్ అయిన 4 రోజుల తర్వాత మాట్లాడుతున్నా. అండ్ ఐ వాంట్ టు టెల్ అ కపుల్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ థింగ్, హెయిర్ ఇస్ లుకింగ్ నైస్. అర్ధరాత్రి 3:44 అవుతుంది. ఎస్, మనం ఇంకా పడుకోలేదు. ఎందుకు ఏమైంది, ఇంత లేట్ వరకు ఎందుకు మెలుకున్నాం అనేది మీకు నెక్స్ట్ వీడియోస్ లో తెలుస్తుంది. అదే ఒక 3 వ్లాగ్స్ తర్వాత తెలుస్తుంది. బట్ ఎనీవేస్, ఇంత ఎగ్జాస్ట్ అయిపోయి ఇంత అవుట్ అయిపోయి ఉన్నా కానీ ఈ టైంకి కూడా జుట్టు ఈజ్ హోల్డింగ్ అప్. ఇట్స్ లుకింగ్ నైస్. ఇది మన 200th వీడియో. ఇప్పటిదాకా వీడియోలో చెప్పినా కదా, ఈ MVP మైండ్ సెట్లో ఫస్ట్ 50 వీడియోస్ మాత్రమే ఏదేమైనా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయినా. 50 చేసిన తర్వాత ఇప్పటి వరకు ఏదైతే చేసినా ఇదంతా బోనస్. సో ఇప్పటిదాకా పాత బ్లాగ్స్ ని రీవిజిట్ చేసి మనమే కొన్ని వీడియోస్ చూస్తుండే. అరే ఆ రోజు అది చేసినా, అరే ఆ రోజు నేను అక్కడ ఉండే, ఈ పని చేసిన, ఇట్లా అయింది, డైలీ ఏమైంది, ఇదంతా ఇట్లా రీవిజిట్ చేసుకుంటుంటే మజా వచ్చింది. ఆల్సో గ్రోత్ కనిపించింది జుట్టులో కానీ, మీతో ఇట్లా కెమెరా ముందు మాట్లాడడంలో కానీ. దెర్ ఈస్ సమ్ ఇంప్రూవ్మెంట్. అంటే సో హ్యాడ్ దిస్ నైస్ అమేజింగ్ మూమెంట్. అండ్ మన డే 85 87 ఏదో వీడియో చూస్తుండే, వామ్మో అసలు ఎంత చేంజ్ ఉంది తెలుసా అప్పటికిప్పటికి. ఇట్స్ ఫర్ గుడ్, బట్ దిస్ ఇస్ నైస్. అండ్ ఇంకో ముఖ్యం ఏంటి అంటే, నేను యూఎస్కి వచ్చింది ఆగస్ట్ 2022లో. వచ్చినప్పటి నుంచి ఫస్ట్ 2 years నాకు నార్మల్గా చిన్నప్పటి నుంచి హెయిర్ కట్ చేయించడానికి ఇండియాలో చిన్నప్పటి నుంచి ఒక బార్బర్ షాప్కి పోతుంది. అండ్ మనోడే మంచి హెయిర్ కట్ చేస్తుండే. అక్కడనే చేసుకోవడం అలవాటు కదా. మనం ఎంత లాయల్ అంటే, యూఎస్కి వచ్చిన తర్వాత ఇక్కడ హెయిర్ కట్ చేయించుకోకుండా ఫస్ట్ 2 years ఇండియాకి పోయినప్పుడు మా కటింగ్ షాప్ అన్నతోనే హెయిర్ కట్ చేపిస్తుండే. ఎస్, అట్లా ఫస్ట్ 2.5 years ఒక 3 సార్లు హెయిర్ కట్ కోసం ఇండియాకి పోయేసి వచ్చినాం. అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. అందుకే కొత్త సలూన్ కి పోవడం, కొత్త హెయిర్ కట్ ట్రై చేయడం, ఇది నార్మల్ గా కొంచెం రిస్కీ షిట్. బట్ మనం కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కరెక్ట్ గా రిఫరెన్స్ ఫోటోలు చూపిస్తే ఇట్స్ నాట్ దట్ స్కేరీ. ఈ హెయిర్ కట్ కోసం నేను చూపించిన రిఫరెన్స్ ఫోటోస్ ఏంటి అంటే, మోస్ట్లీ ఇమేజెస్ ఆఫ్ బ్రాడ్లీ కూపర్ ఫ్రమ్ హ్యాంగ్ ఓవర్. ఇక్కడ మంచిగా సైడ్స్ కి మొత్తం ఫ్లో వచ్చింది, ఇటు కూడా మంచిగా ఫ్లో ఉంది. అగైన్ రాత్రి దగ్గర 4 అవుతుంది. సో కొంచెం లైట్ పిచ్చి పిచ్చి ఉంది. బట్ యూ గెట్ ద పాయింట్ రైట్. ఎనీవేస్, నౌ బ్యాక్ టు పాత సంజుగాడు. ఓకే, ఆన్ ద వేలో హోల్ ఫుడ్స్కి వచ్చిన. మనీష్ గారు ఫోన్ చేసి చికెన్ తెస్తావా అన్నాడు. సరే చికెన్ కోసం సావుడు ఎందుకు తీసుకొస్తా అని చెప్పిన. లెట్స్ గో గెట్ సమ్ చికెన్. 1 hour later. వెల్, తలస్నానం చేసిన తర్వాత దిస్ ఇస్ ద లుక్. జుట్టు ఇంకా మంచిగా హెయిర్ డ్రై చేయలేదు, బట్ లుక్స్ లైక్ వి గాట్ అ నైస్ ఫ్లో. జుట్టు ఇంకా కొద్ది పచ్చిగా ఉంది, ప్రోడక్ట్ ఏం పెట్టలేదు. సో అంతా కొంచెం చిందరవందరగా ఉంది. బట్ ఇప్పుడు ఎట్లాగో పడుకునే టైమే కాబట్టి యూఆర్ గోయింగ్ టు జస్ట్ స్లీప్ లైక్ దిస్. బట్ డే ఇంకా అయిపోయేది రోయ్. మన డిన్నర్ ఇంకా పెండింగ్ ఉంది కదా. ఇప్పుడే మనం తీసుకొచ్చిన చికెన్ తోని మనీష్ భాయ్ చికెన్ కర్రీ వండిండు. పోయి తినేసి ఇచ్చి పడేద్దాం. లెట్స్ ఎంజాయ్ దిస్ విత్ బిగ్ బ్యాంగ్ థియరీ. Brief construction montage. ఆల్రైట్, డిన్నర్ అయిపోయింది. అండ్ ఉన్న సోఫాలో ఒక బాక్స్ డెలివరీ అని ఉండే కదా, ఇంకా 2 బాక్సులు కూడా వచ్చేసినాయి. లెట్స్ అసెంబుల్ దిస్ సోఫా. ఓకే, ఆల్ డన్. వాట్స్ ద షాట్ బ్రో? మంచిగా ఉంది. ఇట్స్ లుకింగ్ నైస్. ఆ పాత సోఫాని ఏదో ఒకటి చేయాలి.
moments later. సోఫాది సెటప్ గిటప్ అయిపోయింది. వెనకాల చెత్త ఇంకా తీయలేదు, అట్లనే ఉంది. ఇక్కడ మన పాత సోఫా కూడా ఇట్లనే ఉంది. లైట్ గా క్లటరీ ఉంది. పంచాయతీ అంతా రేపు చూసుకుందాం, ఎందుకంటే ఇట్స్ 1:42 రైట్ నౌ. ఐ నీడ్ టు గో స్లీప్. ఫస్ట్ 100 days బ్లాగ్ చేసినాం, ఇప్పుడు సెకండ్ 100 days కూడా మనం బ్లాగ్స్ కంప్లీట్ చేసినాం అంటే కొంచెం లైట్ గా నమ్మశక్యంగా లేదు. ఆల్సో ఎట్ ద సేమ్ టైం ఎంత ఫాస్ట్ గా నడుస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఏం చేసినాం రా ఏంది అని అనిపిస్తుంది. అట్లా అనిపించినప్పుడు ఐ థింక్ మేబీ పాత బ్లాగ్ ఏదో ఒకటి ఓపెన్ చేసి చూస్తే అప్పుడు ఏం చేసినా తెలుస్తుంది కావచ్చు. హావింగ్ సెడ్ దట్, నేను MVP బ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఒక 50 days మాత్రమే చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఫర్ సమ్ రీజన్ ఐమ్ అబ్సెస్డ్ విత్ 50 day సిరీస్. జాబ్ అంటూ కూడా 50 days తో స్టార్ట్ చేసిన. ఇక్కడ కూడా లైఫ్ ని కొంచెం ట్రాక్ లో పెట్టాలి కాబట్టి 2025 మార్చ్ ఏప్రిల్ టైంలో MVP మైండ్ సెట్ బ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయిన ఉండే. జస్ట్ ఒక 50 రోజులు మాత్రమే చేద్దాం అనుకున్నా. 50 రోజులు నేను ఏదైతే చేద్దాం అనుకున్నా అది చేసిన. ఆ తర్వాత నుంచి ఏదైతే చేసినా ఇదంతా బోనస్. నాకు ఆ ఫస్ట్ 50 days లోనే నాకు ఏం కావాలో నాకు వచ్చేసింది. యునో, డిసిప్లిన్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్. ఆ టైంలో అప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా ఈ ప్రాజెక్ట్ చేసిన ఉండే. బట్ ఆ 50 days కాస్త 100 days అయింది, 100 days కాస్త 150 days అయింది, అండ్ ఫైనల్లీ ఈరోజు 200 days అయినాయి. అండ్ ఐమ్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ దిస్ మూమెంట్ డిజర్వ్స్ cheers. జై మహిష్మతి. అండ్ విత్ దాట్ ఐమ్ గోయింగ్ టు స్లీప్. అండ్ యాజ్ యూజువల్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.